ఏపీలో పాలిటిక్స్ హాట్ గా మారాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పరిణామాలు దుమారం రేపుతున్నాయి. నిన్న విజయవాడ సబ్ జైలులో వంశీని కలిసిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అన్యాయం చేసే అధికారులు, నేతలు ఎవ్వరిని వదిలిపెట్టమని అల్టిమేటం ఇచ్చారు. వాళ్లు ఎక్కడున్నా రిటైర్ అయినా బట్టలూడదీసి నిలబెడతామని ఘాటుగా స్పందించారు. వంశీ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న చర్చ కూడా ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మన డిబేట్ లో చర్చించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న వంశీతో ములాఖత్ తర్వాత జగన్ చేసిన కామెంట్స్ పై మీ అబ్జర్వేషన్స్ ఏంటి? పోలీసు యంత్రాంగం మీద, అదే విధంగా ఇతర పౌర అధికార యంత్రాంగం మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభం కాలేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. అయితే బట్టలు కూడా తీసి కొడతాం, లేకపోతే తీసుకొస్తాం, ఇలాంటి పదజాలం కాకపోయినప్పటికీ మిగిలినటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువలన ఈ దేశం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాడుతున్నటువంటి భాషని మనం చూసినప్పుడు గతంలో వాడిన భాష కంటే కిక్ ఇవ్వాలంటే, కార్యకర్తలకి కిక్ ఇవ్వాలి, లేకపోతే ఒక మీడియాలో దాని మీద పెద్ద ప్రచారం రావాలంటే మరింత తీవ్ర స్థాయిని పెంచుతున్నారు అనేటువంటిది. అది రెండు పార్టీలు, ఒక జగన్మోహన్ రెడ్డి గారనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ఆయన తీవ్ర స్థాయిలో దాన్ని చేశారు. దాన్ని ఎవరు సభ్య సమాజం కూడా అంగీకరించాలనేటువంటి గమనించాలి. అదేవిధంగా పోలీసు అధికారుల మీద గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా, కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పోలీసు అధికారుల సంఘం దాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు కూడా పోలీసు అధికారుల సంఘం రంగంలోకి దిగింది. సరే, అదంతా పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి, అతని క్యారెక్టరు, అతని రాజకీయ ప్రస్థానం ఇవన్నీ చూసినప్పుడు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, అంటే విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు చెప్పినటువంటి సమాచారం, అది నిర్ధారించుకోవాల్సింది వాస్తవా కాదా అనేటువంటిది. ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరుతోటి అప్పుడు రౌడీ షీట్ తెరిచారని, తెలుగుదేశం పార్టీ 2014, 2019లో ఎన్నికల్లో పోటీ చేయించడం కోసం రౌడీ షీట్లని ఎత్తేశారనేటువంటి విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఆ రౌడీ షీట్ ఉందా లేదా అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టినప్పటికీ అతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఈ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కామెంట్స్ రికార్డుల్లో ఉన్నాయా, రికార్డుల్లో లేవా అనేటువంటిది అది సాంకేతికపరమైనటువంటి అంశం. కానీ అవి జనం దృష్టిలో ఉన్నాయి, మీడియా దృష్టిలో ఉన్నాయి, పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వంశీతో పాటు కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల పట్ల అత్యంత మొరటుగా వ్యవహరించారు. దానికి ప్రతిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొంచెం స్మార్ట్ గా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే ఇలాంటి కేసులు బనాయించినా, లేకపోతే ఇంకోటి చేసినా గానీ అది కక్ష తీర్చుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం వెంటనే జనానికి వస్తుంది కనుక ఒక 7-8 నెలలు ఆగి ఇప్పుడు స్టార్ట్ చేశారనేటువంటి అభిప్రాయం సాధారణంగా కలుగుతా ఉంది. అందువలన ఇప్పుడు సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశాడా, లేకపోతే చేయించాడా అనేటువంటిది, సరే కేసులు దాఖలు చేశారు, కోర్టుకు వెళ్ళింది, తర్వాత ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పటి వరకు అయితే సాంకేతికంగా చూసినప్పుడు అతను నిందితుడు తప్ప నేరస్తుడు కాదు. ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అయితే తెలుగుదేశం పెద్దలు ఏమంటున్నారు, అతను నేరం చేసినట్టు ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్కి విధించండి అనేటువంటి వాదన నిన్నటి నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. ఒకవేళ అదే ప్రాతిపదిక కనుక అయ్యేట్టయితే మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా కోర్టు రిమాండ్ విధించింది కదా. అందుకని రిమాండ్ విధించడం అనేటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని ఆ విధంగా అది తర్కానికి నిలిచేటువంటిది కాదు. ఏమైనప్పటికీ అతని వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి,
అతని వ్యవహారాలు ఇవన్నీ ఉన్నప్పుడు కిడ్నాప్ చేయలేదని గాని లేదా చేశాడని గాని నిర్ధారించడానికి ఒక జర్నలిస్ట్ గా నేను సిద్ధం కాదు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. రెండోది, నిజంగా ఒకవేళ ఇది సత్యవర్ధన్ అనే చేత లేదా అతని కుటుంబ సభ్యుల చేత తప్పుడు కేసు కనుక పెట్టించేట్లయితే ఇది ఇటువంటి కేసులు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలుగా మారేటువంటి అవకాశం ఉన్నది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి అవకాశం వచ్చిందనే ఉద్దేశంతోనే ఆయన ములాఖాతుకు వెళ్ళిన తర్వాత ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారని నేను భావిస్తున్నాను. అయితే పక్కన అంటే వంశీ భార్య ఉండగా, మహిళను ఉండగా పక్కన పెట్టుకొని బట్టలు ఉడదీసి నిలబెడతాము అని ఇలా కామెంట్ చేయడాన్ని కొంతమంది నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? ఇది ఎంతవరకు? డెఫినెట్ గా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విధమైనటువంటి కామెంట్స్ బట్టలు ఉడదీసి అనేటువంటిది తప్పు పట్టుతున్నా, నేను కూడా తప్పు పడుతున్నా, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇంతకంటే దారుణంగా అసెంబ్లీలో కామెంట్స్ చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండటమే కాదు, ఆయన హావభావాలు చూసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేసినట్టుగా మొత్తం టీవీలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ ఆ రోజు మనకు కనిపించాయి కదా. మరి అలాంటి వ్యక్తి అప్పుడు అంటే చట్టసభలోనే ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు అంత ఎంజాయ్ చేసినట్టు కనిపించినా, లేదా కనీసం తర్వాత అయినా కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ మీరు మాట్లాడేది సరైంది కాదు, ఇది అంగీకారం కాదు ఇది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన కూడా చేయలేకపోయాడు కదా ఆయన. అంటే అర్థం ఏమిటి? సమర్థించినట్టే. అటువంటి వ్యక్తి నేను బట్టలు ఇప్పుతా లేకపోతే ఇంకోటి చేస్తా అని మాట్లాడటంలో నాకైతే పెద్ద ఆశ్చర్యం కల్పించట్లేదు. అట్లా మాట్లాడకపోతే తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలకి కిక్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకనే ఆ విధమైనటువంటిది చేస్తున్నారు. అందుకనే నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీలకు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ మీరు కేసులు పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని స్పేర్ చేయొద్దు, కానీ కక్ష సాధింపు అనేటువంటి యాంగిల్ జనం అనుకునే విధంగా వ్యవహరించొద్దు, చట్టబద్ధంగానే వ్యవహరించండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అధికారంలో ఎవరున్నా సరే ఇలా అధికారులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారులని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు, అది నేను చెప్పాను. మన బీజేపీ మిత్రుడేదో ఉద్రేకంలో ఉండి నేను అన్న మాటల్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నట్లేదు. కొంచెం ఉద్రేకం తగ్గించుకుంటే అర్థం అవుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరించారో ఆయన మీద పల్లెత్తు మాట్లాడినటువంటి సందర్భం లేదనేది కొంచెం గుర్తు చేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాటు చేసుకున్న తర్వాత వాయిస్ పెంచారు తప్ప అంతకు ముందు 2 ముఠాలుగా పడి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక ముఠ, వ్యతిరేకంగా ఒక ముఠ ఉన్నటువంటి బహిరంగమైనటువంటి రైతు. సరే, దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే వంశీ నేరం చేశాడా లేదా అనేటువంటి సరే కోర్టులు తేలుస్తాయి. కానీ మన ఆనంద్ సాగర్ గారికి తెలుసు, వాళ్ళ జిల్లాలో దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి శిరోముండనం కేసు, ఆయన తోట త్రిమూర్తులు అనేటువంటి పెద్ద మనిషి మొదట ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరాడు ఎమ్మెల్యే. ఆయన మీద ఉన్నటువంటి కేసును తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కేసును నిలిపివేసినటువంటి చరిత్ర కూడా ఆనంద్ సాగర్ గారికి లేదా రాష్ట్ర ప్రజలకి తెలియని విషయం కాదు సార్. అది కాదండి, మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీతానగరంలో మళ్ళీ నేను దాన్ని కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేకపోతే ఆయన కాలంలో సాగించినటువంటి దౌర్జన్యకాండ లేదా అనుసరించినటువంటి అప్రజాస్వామిక పద్ధతులు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు, లేదా అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి చేసినటువంటి మాటలు, వాటన్నింటి మీద నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ చేసినటువంటిది తప్పు అని నిర్బంధంగా గడిచినటువంటి అన్ని చర్చల్లో కూడా నేను చెప్పాను. దాని గురించి నేను మళ్ళా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నానంటే దళితుల పట్ల ఎవరు అధికారంలో ఉన్నా గానీ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం చరిత్ర కూడా దానికి తక్కువ ఏమీ కాదు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభంలోనే పాదిరికుప్పంలో జరిగినటువంటి ఉదంతాలు నేను ఆ రోజు జర్నలిస్ట్ గా స్వయంగా పాదిరికుప్పం వెళ్లి వచ్చాను. అందుకని తెలుగుదేశంలో అయినా లేదా వైసీపీలో అయినా కాంగ్రెస్ లో అయినా గాని ఈ అగ్రవర్ణ దురహంకారం అనేటువంటిది ఇప్పటికీ ఉన్నది, అది కొనసాగుతూనే ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ సార్ ఇప్పుడు ఒక మాట దయచేసి ప్లీజ్ ఒక్క మాట చెప్పండి. తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు 10,000 పైచీలకు అత్యాచారాలు దళిత జాతి మీద జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 58,951 అత్యాచారాలు జరిగినాయి. అంటే దళితుల్ని ఎవరు హయాంలో సుఖంగా ఉన్నారో మీరు చెప్పండి సార్. నేను తక్కువ ఎక్కువ సమస్య కాదు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం దళితులకి తెలుగుదేశం పాలనలో రక్షణ ఉంది. ఇప్పుడు మీరు మళ్ళా తిరిగి అధికారానికి వచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆయనకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు మిస్సింగ్ కేసులు లేకపోతే ఇటువంటివన్నీ. వాటన్నింటి మీద ఎందుకని ఇప్పుడు మాట్లాడట్లేదు? విచారణ ఎందుకు చెప్పరు? దళితుల మీద ఎప్పుడైనా ఇప్పుడు తోట త్రిమూర్తుల కేసు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి శిక్ష పడింది? ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది? అనేక కేసులు చూస్తున్నాం. ఎందుకని అలా కదా, నా వేళ తోట త్రిమూర్తుల్ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సీతానగరం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి దళితుడికి గుండు చేయించారు వైసీపీ నాయకులు. ఆ ఎమ్మెల్యే రాజానగరం ఎమ్మెల్యే. నేను కాదంటలేదు. ఒకవేళ మీరు తోట త్రిమూర్తుల్ని ఆ విధంగా మీరు అరెస్ట్ చేసినా ఏం చేసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం సమర్థించింది అనేటువంటిది రహస్యం. 90 రోజులు జైల్లో ఉన్నాడు సార్ అతను. కానీ ఆ కేసు అలాంటిది 90 రోజులు జైల్లో ఉండొచ్చు. కానీ అతను మరి సీతానగరం శిరోమండలంలో జరగలేదు కదా సార్, పోలీస్ స్టేషన్ లోనే గుండు కదా విమర్శిస్తా ఉంది. అందుకనే కదా విమర్శిస్తా ఉంది. నేనే సమర్థించట్లేదు, సీతానగరం కేసును సమర్థించట్లేదు, లేదా తోట త్రిమూర్తులను సమర్థించడం లేదు. నేనేమంటున్నానంటే అటువంటి ధోరణులు అన్ని పార్టీల్లో అగ్రకుల దురహంకార ధోరణులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు బయటపడుతున్నాయి అని నేను చెప్పదలుచుకున్నా. నేనేం సమర్థించట్లేదు. ఇప్పుడు వంశీ విషయంలో కూడా నేను సమర్థించట్లేదు. నేను ముందే చెప్పాను, వంశీ భాష అట్లా మాట్లాడినప్పుడు ఆనందించినటువంటి ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఈ విధమైనటువంటి భాష మాట్లాడటం ఒక లెక్క అని నేను చేసినటువంటి కంపారిజన్ ని బీజేపీ మిత్రుడు అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు అందుకని నేనేమంటున్నానంటే ఈ కేసులన్నీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు గతంలో జరిగినటువంటి అత్యాచార కేసులు కావచ్చు, అఘాయిత్యాల కేసులు కావచ్చు, వాటన్నిటిని తిరిగి తోడండి. రాజకీయ పరమైనటువంటి కేసులు తోడితే అది వివక్ష లేకపోతే కక్ష సాధింపు అనేటువంటి విమర్శలు వస్తాయి. కానీ దళితులు గిరిజనుల మీద జరిగినటువంటి కేసులను తిరగదొడితే మీ ప్రభుత్వానికి అప్రిసియేషన్ వస్తుంది. ప్రజాస్వామికవాదులు లేదా అటువంటి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకని దాని గురించి ఇంతవరకు మీ వైపు నుంచి చొరవలేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అనేది నా ప్రశ్న.